సో నిన్నటి వరకు విజయ్ గారు గెలిచిన సందర్భంగా వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్ చేశారు, పొత్తు పెట్టుకున్నాం ఆయన చూసి నేర్చుకో అని చెప్పేసి. సో ఇప్పుడు విజయ్ గారికి కాంగ్రెస్ సపోర్ట్ వచ్చిందన్నమాట. అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేపించింది. సో మళ్ళీ దీన్ని తీసుకొని పొగిడిన వాడిని అంటే విజయ్ గారిని వైసీపీ వాళ్ళందరూ కూడా తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎందుకు తీసుకున్నవాడిని. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? దీన్ని ఏ రకం చూస్తున్నామంటే అదే తేడా అన్నమాట. తమిళనాడు రాజకీయాలకి మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి తేడా అది. ఇక్కడ తెలంగాణలో అయినా కాస్త బెటరు. ఇంకా ఆంధ్ర రాజకీయాలు అయితే చెప్పలే, అసలు ఆంధ్ర రాజకీయాల తోలికే పావుద్ది అసలు. అందుకనే ఆడ ఉండలేక సగం మంది పారిపోయారు ఎటంటేట. ఆంధ్ర జనాలు మీరు బాగా చూడండి, ఉండలేక పారిపోతారు. ఏడకి కర్ణాటకకి హైదరాబాద్కి పారిపోతాం. ఎందుకంటే కామన్ పీపుల్ జరగదు అక్కడ పని. కామన్ పీపుల్ ఎవరన్నా అన్యాయం జరిగినా పేదవాళ్ళకి కానీ సీట్లు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి కానీ ఉద్యోగాలు కానీ రావు అక్కడ. కానీ పేదవాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఎవరో ఒకరు రావాల్సిందే. కానీ పేదవాళ్ళు అన్ని రంగాలు లేరు. వ్యాపారాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ, ఏదైనా ఉద్యోగాల్లో కానీ కాంపిటీషను. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైనా పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుండదు. ఇంకా ఆర్థిక పరిస్థితులన్నీ పైకి వచ్చేలోగా అయిపోద్ది, అంతా వయసు అంతా పోద్ది. ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు అంతే, మిగతా వాళ్ళు కాలేరు. అందుకనే అదే తేడా ఉంది ఆంధ్రాకి తమిళనాడుకి తేడా అది. కానీ తమిళనాడులో కామన్ పీపుల్ మాట చెల్లుతుంది. కామన్ పీపుల్ అనుకునేది జరుగుతుంది అక్కడ, ఇక్కడ జరగదు అంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాళ్ళ స్వార్థాలకి అంతే. స్వార్థం వాళ్ళకి స్వార్థం, వాళ్ళోళ్ళే ఉండాలి, వాళ్ళోళ్ళే గెలవాలి, దానికోసం తెగిస్తారు. కానీ అప్పట్లో లేదు. ఇప్పుడు జనం మారారు, జనం ఆలోచిస్తున్నారు బాగా. ఏంది నిజమే అంది అబద్ధమే అందని అర్థం అవుతుంది అందరికి. మరీ అంత అర్థం కాని స్థితిలో ఎవరు. ఇంకా ముందు ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అందరికి అర్థం అవుతాయని. ఇప్పటికే టెక్నాలజీ మారుంది. 80-70% అయితే మారుంది. ఒక 30% అయితే వెనకబడి ఉన్నారు అందరు జనం. ఆ వెనకబడిన జనం కూడా ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే మారుతారు. కాబట్టి ఈ జనాలకి ఏంటంటే కుల పిచ్చి మత పిచ్చి ఎంకిపోన్నాయి. పిచ్చిన ఏళ్ళు పిచ్చిన కొడుకులు చేరారు. కుల గజ్జి పిచ్చి కుక్కలాగా మొరగతున్నారు బడి. విజయ్ అన్న గెలవకూడదు. ఆయన ఓడిపోతే మీకేం వస్తుంది ఇక్కడ? తమిళనాడులో ఆయన ఓడిపోతే మీకేముంది ఇక్కడ? ఒకవేళ తమిళనాడులో అతను గెలిచినా కూడా మీకేం వస్తుంది ఇక్కడ? అతను ఏదో గెలిస్తే అతను కష్టపడి హీరో అయ్యాడు లేదా? వాళ్ళ అమ్మ వాళ్ళ సినిమా ఫీల్డ్లో ఉన్నారు, కానీ వాళ్ళ స్టార్లు కాదు కదా. ఏదో కొద్దిగా పరిచయం అనవాళ్ళు వాళ్ళ స్టార్లు కాదు. అయినా కూడా వాళ్ళు యాక్టర్లు. అతను ఏదో వాళ్ళు ఉండరు కాబట్టి పైకి వచ్చాడు. అది చూడు, పిచ్చి కుక్క అంటే దారుణంగా. ఎందుకంటే అరుస్తారు అర్థం కాదు, ఏళ్ళకి వచ్చి ఆదాయం అంత అర్థం కాదు. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే విజయాన్ని ఏం పీకలేరు. అతను మీరు ఎట్లా కుళ్ళుకుంటే మాత్రం ప్రధానమంత్రి అయిపోతాడు అంతే పక్క. కాబట్టి జై టీవీకే పార్టీ, జై విజయాన్న.